వెల్కమ్ టు త్రిపుర యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ రవ్వ లడ్డు ఎలా చేయాలో చూసేద్దామా. ఒక కడాయి తీసుకొని 4 టేబుల్ స్పూన్లు నెయ్యిని వేసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత మీకు ఇష్టమైన నట్స్ ఏవైనా వేసుకొని వేయించుకోండి. ఇక్కడ కాజు మాత్రమే వేసాము. మీకు ఇష్టం ఉంటే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. కొంచెం లైట్ బ్రౌన్ అయిన తర్వాత తీసేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అవుతాయి, పక్కన పెట్టుకోండి. తర్వాత అదే నెయ్యిలో ఇప్పుడు బొంబాయి రవ్వని వేయించుకోవాలి. 4 గ్లాసుల రవ్వ తీసుకున్నాం. ఇక్కడ రవ్వని బాగా వేయించుకోవాలి. అప్పుడే దానికి ఉన్న పచ్చివాసన పోతుంది, రవ్వ లడ్డు టేస్టీగా వస్తుంది. ఒక 4 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. అంతే, రవ్వని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మరి ఇంకో కడాయి తీసుకొని 3 గ్లాసుల చక్కెర వేసుకోండి. చక్కెరలోకి 1 గ్లాస్ మిల్క్ వేసుకోవాలి. అన్ని మెజర్మెంట్స్ పెద్ద గ్లాస్తోనే చెప్తున్నాను. చక్కెరని ఇప్పుడు బాగా ఉడికించుకొని కరిగించుకోవాలి, కొంచెం తీగపాకం వచ్చేంత వరకు. చక్కెర ఈజీగానే కరిగిపోతుంది. ఇలా వెంటనే కరిగిపోతుంది, కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇలాచీలు చిన్నగా ఉంటాయి, పట్టవు, కాబట్టి కొంచెం చక్కెర వేసుకొని మిక్సీకి పట్టుకున్నాము. ఇప్పుడు వేసుకున్న పొడి ఉంటలు లేకుండా కొంచెం బాగా కలుపుకొని ఉడికించండి. ఇలాచీలు వేయడం వల్లనే మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ వస్తుంది ఈ స్వీట్కి. కొంచెం తీగపాకం వచ్చిన తర్వాత రెడీ అయిందన్నట్టు. ఇలా బుడగలుగా రావడం స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు పాకం రెడీ. ఇందులోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న రవ్వను వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. పాకం మొత్తం రవ్వకి పట్టేలాగా కలుపుకోండి. అప్పుడు ఎక్కడంటే అక్కడ ఉంటలు లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నె వట్టి కొబ్బరిని తురుము పట్టుకొని వేసుకోవాలి. దాన్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందాక ఫ్రై చేసి పెట్టుకుని నట్స్ని వేసుకోండి. అంతే, ఇలా కొంచెం నెయ్యి చేతికి రాసుకొని కొంచెం తీసుకుని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటూ లడ్డూస్ చేసుకోవాలి. పైన నట్తో డెకరేట్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా రవ్వ లడ్డు రెడీ. ఖచ్చితంగా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. చెప్పిన కొలతలతోనే చేసుకోండి, అప్పుడు టేస్ట్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీస్ కోసం ఖచ్చితంగా సజెస్ట్ చేయండి కామెంట్స్లో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు త్రిపుర యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.